జై శ్రీకృష్ణ అందరికి. బ్యాక్ సైడ్ లో సేమ్ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ముందుకేసుకొని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా నెక్ వేసుకుంటే షోల్డర్ జారకుండా నెక్ అనేది రౌండ్ గా మీకైతే వస్తుందని ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా అయితే చెప్పానండి. ఒకసారి ముందు వీడియోలు కూడా చూడండి. ఇదిగోండి, ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవచ్చు ఇలా. అయితే సబ్స్క్రైబర్ అడిగారు ముందు గల్ల లూజ్ గా ఉంటుంది అని. లూజ్ గా ఉన్నప్పుడు ఉక్సుల పట్టి కాజల్ల పట్టి ముందు ఒక 2 పాయింట్స్ అంతా మనం ఇలా టైట్ చేసుకుంటే లూజ్ అనేది ఉండదు. అంటే మనకు ఇంకా నెక్ జారదు, రౌండ్ గా ఉంటుంది. అండ్ షోల్డర్ కూడా అస్సలు డ్రాప్ అవ్వదు, ఫ్రంట్ కూడా లూజ్ అనేది అవ్వదు. ఇదిగోండి ఇలా, ఇది పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఒకసారి కట్ చేసి చూడండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంత కిందికి తీసుకొని ఈ విధంగా ఇలా వేసుకున్నాను. ఇక్కడ మనకు కరెక్ట్ గా ఈ విధంగా డాట్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ గా పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు క్లియర్ గా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది ఫ్రంట్ బ్యాక్ ఈ 2 పార్ట్స్ ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ గా ఒక 2 పాయింట్స్ అంతా మనకు తక్కువగా వచ్చింది. ఇక్కడ కూడా కరెక్ట్ గా వచ్చింది. ఇక్కడ మనం ఈ విధంగా డాట్ పెడితే మన పాయింట్ అనేది చూడండి కరెక్ట్ గా వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. రైట్? ఈ షేప్ కరెక్ట్ గా వస్తుంది, ఈ ఫ్రంట్ కరెక్ట్ గా వస్తుంది, మీకు ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ గా వస్తుంది. మీకొచ్చే డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఫుల్ వీడియోనైతే నేను అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.